యెషయా గ్రంథము 22:1 దర్శనపులోయను గూర్చిన దేవోక్తి 2 ఏమి వచ్చి నీలోని వారందరూ మేడలమీది కెక్కియున్నారు అల్లరితో నిండి కేకలువేయు పురమా ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా నీలో హతులైనవారు ఖడ్గముచేత హతము కాలేదు యుద్ధములో వధింపబడలేదు 3 నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్లచేత కొట్టబడకుండా పట్టబడినవారైరి మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి 4 నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను నాకు విముఖులై యుండుడి నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవరపడకుడి 5 దర్శనపు లోయలో సైన్యములకధిపతియు ప్రభువు నగు యెహోవా అల్లరిదినమొకటి నియమించియున్నాడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగజేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును 6 ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించియున్నది కీరు డాలుపై గవిసెన తీసెను 7 అందుచేత అందమైన నీ లోయలనిండ రథములున్నవి గుర్పురౌతులు గవినియొద్ద వ్యూహమేర్పరచుకొనుచున్నారు 8 అప్పుడు యూదా నుండి ఆయన ముసుకు తీసివేసెను ఆ దినమున నీవు అరణ్యగృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి 9 దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలిసికొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి 10 యెరూషలేము ఎండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టితిరి 11 పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ 2 గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాని చేయించిన వానివైపు మీరు చూచిన వారు కారు పూర్వకాలమున దాని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి 12 ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా 13 రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు 14 సంతోషించి ఉత్సహించుదురో కాగా ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు 15 ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము 16 ఇక్కడ నీకేమి పని ఇక్కడ నీకెవరున్నారు నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు 17 ఇదిగో బలాఢ్యుడొకని విసరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును 18 ఆయన నిన్ను మడిచి యొకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసరివేయును నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చినవాడా అక్కడనే నీవు మృతిబొందెదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును 19 నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెద్దను నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును 20 ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి 21 అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టుచేత ఆతని బలపరచి నీ అధికారమును అతనికిచ్చెదను అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును 22 నేను దావీదు ఇంటితాళపు అధికారభారమును అతని భుజముమీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు 23 దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యతగల సింహాసనముగా నుండును 24 గిన్నెల వంటి పాత్రలను బుడ్లవంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులగు పిల్లజల్లలందరినీ అతనిమీద వ్రేలాడించెదరు 25 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆమెకు ఊడదీయబడి తెగవేయబడి పడును దానిమీదనున్న భారము నాశనమగును ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు యెషయా గ్రంథము 23:1 తూరును గూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లైనను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను 2 సముద్రతీరవాసులారా అంగలార్చుడి సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరకులతో నిన్ను నింపిరి 3 షీహోరు నది ధాన్యము నైలునది పంట సముద్రము మీద నీలోనికి తేబడుచుండెను తూరువలన జనములకు లాభము వచ్చెను 4 సీదోను సిగ్గుపడుము
సముద్రము సముద్రదుర్గము మాటలాడుచున్నది, నేను ప్రసవవేదన పడనిదానను, పిల్లలు కననిదానను, సెడిల్ల డిగ్రీ వనస్తులను పోషింపనిదానను, కన్యకలను పెంచనిదానను. 5 ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. 6 తర్షీషునకు వెళ్ళుడి సముద్రతీరవాసులారా, అంగలార్చుడి. 7 నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలమున నుండిన పట్టణమిదేనా? పరదేశ నివాసము చేయుటకు దూరప్రయాణము చేసిన దిదేనా? 8 దాని వర్తకులు రాజసమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు, కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయనెవడు ఉద్దేశించెను? 9 సర్వసౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును, భూమిమీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయనుద్దేశించెను. 10 తర్షీషు కుమారి, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను, నైలునది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము. 11 ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను, రాజ్యములను కంపింపజేసెను, కనానుకోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను. 12 మరియు ఆయన సీదోను కన్యక, చెరపబడినదానా, నీకికను సంతోషముండదు, నీవు లేచి కిత్తీముకు దాటి పొమ్ము, అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు. 13 ఇదిగో కల్దీయుల దేశమును చూడుము, వారికను జనముగా ఉండరు, అశ్షూరియులు దానిని అడవిమృగములకు నివాసముగా చేసియున్నారు, వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు. 14 తర్షీషు ఓడలారా, అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయెను. 15 ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరవబడును, 70 సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా 16 మరవబడిన వేశ్య, సితారా తీసుకొని పట్టణములో తిరుగులాడుము, నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయించుము, అనేక కీర్తనలు పాడుము. 17 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును, అది వేశ్యజీతమునకు మరల భూమిమీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. 18 వేశ్యజీతముగా ఉన్నదాని వర్తకలాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును, అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు, యెహోవా సన్నిధిని నివసించువారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును. యెషయా గ్రంథము 24:1 ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. 2 ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొను వారికి కలుగును, వడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి తీసుకొనువారికి కలుగును. 3 దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్లసొమ్మగును, యెహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడు. 4 దేశము వ్యాకులముచేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖముచేత క్షీణించిపోవుచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. 5 లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించియున్నారు, కట్టడను మార్చి నిత్యనిబంధనను మీరియున్నారు, దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను. 6 శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశనివాసులు కాలిపోయిరి, శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు. 7 క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది, సంతోషహృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు, తంబురల సంతోషనాదము నిలిచిపోయెను. 8 ఉల్లసించువారి ధ్వని మానిపోయెను, సితారాల ఎంపైన శబ్దము నిలిచిపోయెను. 9 పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు, పానము చేయువారికి మద్యము చేదాయెను. 10 నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడును ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడియున్నది. 11 ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషమంతయు అస్తమించెను, దేశములో ఆనందము లేదు. 12 పట్టణములో పాడు మాత్రము శేషించెను, గుమ్మములు విరుగగొట్టబడెను. 13 ఒలీవ చెట్టును దులుపునప్పుడును, ద్రాక్షఫలముల కోత తీరిన తరువాత పరిగె పండ్లను ఏరు కొనునప్పుడును జరుగునట్లుగా భూమిమధ్య జనములలో జరుగును. 14 శేషించినవారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు, యెహోవా మహాత్మ్యమును బట్టి సముద్రతీరమున నున్న వారు కేకలు వేయుదురు. 15 అందునుబట్టి తూర్పుదిశనున్న వారలారా, యెహోవాను ఘనపరచుడి, సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. 16 నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడెను.
అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని మోసము చేయువారు మోసము చేయుదురు మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు 17 భూనివాసి నీమీదికి భయము వచ్చెను గుంటయు ఉరియు నీకు తటస్థించెను 18 తూములు పైకి తీయబడియున్నవి భూమి పునాదులు కంపించుచున్నవి 19 భూమి బొత్తిగా బద్దలై పోవుచున్నది భూమి కేవలము తునకలై పోవుచున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది 20 భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది పాకవలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది అది పడి ఇకను లేవదు భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును 21 ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమిమీదనున్న భూరాజులను దండించును 22 చెరపట్టపడినవారు గోతిలో చేర్చబడునట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు 23 చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును